సినిమాలు వేరు, రాజకీయాలు వేరు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కు ఇది తెలియని విషయం కాదు. కానీ హీరో గారి వ్యవహారం చూస్తుంటే రెండూ ఒకటేనని, సినిమాల్లో మాదిరిగా క్లైమాక్స్లో గెలుపు తనదేనని మితిమీరిన ఆత్మవిశ్వాసంతో ఉన్నట్టు కనిపిస్తుంది. అభ్యర్థుల విషయంలోనే కాదు, తన పోటీ విషయంపైన పవన్కు ఇంకా క్లారిటీ రావడం లేదు. గత ఎన్నికలతో పోల్చితే ఆ ఎన్నికల్లో జనసేన బలం కాస్త పెరిగింది. 5-10 సీట్లు వస్తాయని అంచనాలున్నాయి. కానీ బంగారం లాంటి అవకాశాన్ని పవన్ చేజేతులా నాశనం చేసుకుంటున్నారని జనసేన నేతలు వాపోతున్నారు. పిఠాపురం నుంచి పోటీ విషయంలో పవన్ ఇప్పటికీ స్పష్టత లేకుండా మాట్లాడడమే దీనికి కారణం. పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తానని బహిరంగంగా ప్రకటించిన పవన్ తాను కాకినాడ ఎంపీగా బరిలోకి దిగుతానని చెప్పి జనసైనికులకు షాక్ ఇచ్చారు. అంతటితో ఆగకుండా మోదీ, అమిత్ షాల ఆదేశాల ప్రకారం నడుచుకుంటానని చెప్పి గందరగోళం సృష్టించారు. మోదీ షాలు చెప్పినట్లు నడుచుకోవాలనుకుంటే బీజేపీలో చేరితే సరిపోయేది కదా, జనసేన పార్టీ ఎందుకు అని వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు ఎద్దేవా చేస్తున్నాయి. చంద్రబాబు, మోదీల చేతుల్లో పవన్ కీలుబొమ్మ అని వైసీపీ చేస్తున్న ప్రచారానికి పవన్ స్వయంగా ఆయుధాలు అందించారు. పొత్తుల విషయంలో పవన్ కి ఇంకా మెచ్యూరిటీ రాలేదని, హీరో స్టైల్ మార్చుకోకపోతే వచ్చే 5-10 సీట్లు కూడా రావని అభిమానులు ఆందోళన పడుతున్నారు. టీడీపీ, బీజేపీతో పొత్తు కోసం పవన్ త్యాగరాజుగా మారి అరకొర స్థానాలతో సరిపెట్టుకుంటున్నారు. 21 అసెంబ్లీ సీట్లు, 2 పార్లమెంట్ సీట్లలో పోటీ చేస్తున్నారు. కాకినాడ, మచిలీపట్నం లోక్సభ స్థానాలు జనసేనకు దక్కాయి. కాకినాడ ఎంపీ సీట్ నుంచి జనసేన అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీను పేరును పవన్ ప్రకటించారు. అంతవరకు బాగానే ఉంది. కానీ పొత్తు ఉత్సాహంతోనే లేకపోతే శ్రీనుపై అభిమానంతోనో పవన్ అనవసర వివాదాన్ని రేపెట్టారు. నేను ఎంపీగా పోటీ చేయాలని ప్రధాని మోదీ, అమిత్ షా చెబితే ఆలోచిస్తాను. కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తాను. ఉదయ్ శ్రీను పిఠాపురం నుంచి అసెంబ్లీకి పోటీ చేస్తాడు అని చెప్పారు. ఎన్నికల వేళ కింగ్ మేకర్గా ప్రాజెక్ట్ అవుతున్న లీడర్లు ఇలా మాట్లాడడంతో రాజకీయ వర్గాలు నివ్వెరపోతున్నాయి. జనసేన నేతలకు కూడా ఈ మాటలు మింగుడు పడ్డం లేదు. వేరే పార్టీ నేతల ఆదేశాల ప్రకారం నడుచుకునే దుస్థితిలో తమ పార్టీ ఉందని సంకేతాన్ని పవన్ ప్రజలకు పంపుతున్నారని వాపోతున్నారు. ఇప్పటికే ప్యాకేజ్ స్టార్, బీజేపీ కీలుబొమ్మగా అప్రతిష్ట మూటగట్టుకున్న పవన్ ఆ మాటలను నిజం చేసేలా మాట్లాడడం సరికాదని అంటున్నారు. పవన్ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు కూడా భగ్గుమంటున్నాయి. పిఠాపురం నుంచి పవన్ తప్ప మరొకరు పోటీ చేస్తే సహకరించే ప్రసక్తే లేదని లోకల్ పచ్చతమ్ముళ్లు హెచ్చరిస్తున్నారు. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేయకపోతే తాను పోటీ చేస్తానని టీడీపీ ఇన్ఛార్జ్, మాజీ ఎమ్మెల్యే విఎన్ఎస్ వర్మ అన్నారు. పవన్ కు తమ మరొక జనసేన క్యాండిడేట్గా మద్దతిచ్చే ప్రసక్తే లేదన్నారు. పిఠాపురం నుంచి పవన్ పోటీ చేయకపోతే టికెట్ నాకే ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పవన్ పక్కకు తప్పుకుంటే నేను బరిలోకి దిగుతా అని వర్మ తేల్చి చెప్పారు. చంద్రబాబు పవన్ కు 21 సీట్లిచ్చి పెద్ద తప్పు చేశారని ఇప్పటికే టీడీపీ శ్రేణులు అసంతృప్తితో ఉన్నాయి. ఈ నేపథ్యంలో పవన్ స్పష్టత లేకుండా మాట్లాడడం మరింత కాకరేపింది.